నమస్తే అండి. మచిలీపట్నంలో ఎగ్జిబిషన్ పెట్టారు. ఎగ్జిబిషన్ అంటే వెళ్ళాల్సిందే కదా. పైగా ఇషాన్ కూడా అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తాడని నైట్ వెళ్ళాం. ప్రతి ఇయర్ కొత్త కొత్త థీమ్స్తో డెకరేట్ చేస్తారు. ఈసారి ఇలా వినాయకుల్ని బలి పెట్టారు. చూడటానికి చాలా బాగుంది. మన పాత సినిమా హీరో హీరోయిన్ల ఫొటోస్, కొత్తగా ఫిష్ ఎక్వేరియంస్ కూడా చాలా పెట్టారు. అందులో ఒక ఎక్వేరియంలో శివ విగ్రహం బట్టి చుట్టూత ఫిషెస్ తిరుగుతుంటే చాలా అందంగా ఉంది. ఎగ్జిబిషన్ అంటే మెయిన్ పిల్లలకే కదా. కిడ్స్ బోటింగ్, హెలికాప్టర్, పికాక్, ట్రైన్ రైడ్స్ భలే ఉన్నాయి. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు. ఇషాన్ని తీసుకుని మా మమ్మీ ట్రైన్ అయితే ఎక్కేశారు. ఇషాన్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఎగ్జిబిషన్ అంటే జాయింట్ వీల్ కంపల్సరీ కదా, ఇంకా అది కూడా ఎక్కేసాం. ఈసారి ఏంటో కొలంబస్ పెట్టలేదు. తర్వాత బ్రేక్ డ్యాన్స్ కూడా ఎక్కేసాం. నాకు మాత్రం జాయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ చాలా ఇష్టం. మీకేమి ఇష్టమో కమెంట్ చేయండి. సరదాగా ఎగ్జిబిషన్లో గేమ్స్ ఆడుకున్నాం. మా నాన్నగారిని డైస్ గేమ్ ఆడమన్నాను. అదేంటో ఎప్పుడు ఆడినా సోప్ బాక్సులు, ప్లాస్టిక్ బాక్స్లే వస్తాయి. ఈసారి కూడా అవే వచ్చేయాలండి. అయినా కూడా సరదాగా ఉంటుందని ఆడుకున్నాం. డైస్ గేమ్లో ప్లాస్టిక్ ట్రే లాంటిది వచ్చింది. ఈ రింగ్ గేమ్ అయితే ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఎప్పుడు ఆడినా ఒక్కటి కూడా పడదు. తర్వాత ఈ బాల్ గేమ్స్ ఆడాం. ఎన్ని బాల్స్ పడతాయో ఆ నెంబర్ మీద ఉన్న గిఫ్ట్ ఇస్తారు. ఫస్ట్ అయితే ప్లాస్టిక్ గరిటె వచ్చింది. సెకండ్ టైం అయితే క్లిప్స్ వచ్చినాయి. ప్లాస్టిక్ గరిటె ఏం చేస్తాంలే అని చెప్పి అది రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో క్లిప్స్ ప్యాకెట్ తీసుకున్నాం. మీరు కూడా అలా ఎక్స్చేంజ్ చేసే ఉంటారు కదా. ఈ బాల్స్ గేమ్లో అన్ని బాల్స్ 6లో వేద్దామంటే ఎప్పుడు పడదు. మీకు ఎప్పుడైనా పడినాయా? ఈ గేమ్లో మాకు బుజ్జి విసిన్కర్ వచ్చింది. ఫుడ్ కూడా అలా ట్రై చేసి ఎక్వేరియం సెక్షన్కి వెళ్ళిపోయాం. ఇవేంటో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. లాబ్స్టర్స్ అంటారా? మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఈ ఫిష్ ఎక్వేరియంస్ అయితే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. మీరు కూడా చూసేయండి. లాస్ట్లో ఇషాన్ అండ్ మా నాన్నగారు 360 degrees ఫోటో బూత్ రొటేషన్ మెషిన్ ఎక్కారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.